హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సిజిఎల్ అంటే లాస్ట్ 10 yearsగా అసలు ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోలో అయితే చూడండి, స్కిప్ చేయకండి. ఇక చూడండి, అన్నీ చదవడం మానేయాలి. ఫస్ట్ చాలా మిస్టేక్ చేస్తున్నారు, అన్నీ చదవడం స్టాప్ చేయండి. ప్రిడిక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే మనకు 30 to 40% వచ్చి మనకు దాంట్లోనే ఇస్తున్నారు. నెక్స్ట్, ది హిడెన్ ప్యాటర్న్. ఇక చూడండి, ప్రిడిక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ టాపిక్ మీద ఎక్కువ రిపీటెడ్గా అడుగుతున్నారు అనేది నోట్ చేయండి. రిపీటెడ్ టాపిక్స్ నోట్ చేసుకొని మీరు దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత కావాలంటే రిమైనింగ్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆస్పిరెంట్కి క్రాకింగ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే లాట్ ఆఫ్ బుక్స్ చదువుతున్నారు ఆస్పిరెంట్స్ అందరూ. అంటే ఏ బుక్ దొరికితే ఆ బుక్ని చదువుతున్నారు, దాన్ని ప్రాపర్గా చదవలేకపోతున్నారు. లాట్ ఆఫ్ అవర్స్ అయిపోతుంది. అండ్ అలానే ఇంకోటి ఏమంటే, ఏం చేస్తున్నారు, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అంత ఈజీగా చూడట్లేదు, అంటే దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. క్రాకింగ్ యాస్పిరెంట్ ఏం చేస్తున్నారు, ఒక మెథడే ఫాలో అవుతున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. రిపీటెడ్ టాపిక్స్ని, టూ మచ్ ఛానల్స్ని ఫాలో అవ్వరు. ది బిగ్గెస్ట్ మిత్ అంటే ఊహలో బతికేస్తున్నారు కొంతమంది. అది ఎందువల్ల అంటే ఎస్ఎస్సి సీజన్ మనం క్రాక్ చేయలేమని, టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుందని, అలానే మనము క్వశ్చన్స్ ఏమనేసని మనము తెలుసుకోలేకపోతున్నాము అని. అసలు ఎస్ఎస్సి ఏం చేస్తుంది, ఏం టెస్ట్ చేస్తుంది? ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. అంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అది రియల్ టైంలో కూడా మనకు అది వర్క్ అవ్వాలనుకుంటారు. నెక్స్ట్, 99% ఫెయిల్. ఎందువల్ల? రిపీటెడ్ టాపిక్స్ని వదిలేయడం వల్ల, ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల లాస్ట్కి రిజల్ట్ ఏమొస్తుంది? హార్డ్ వర్క్ ఎక్కువ, అండ్ అలానే ఎక్కువసేపు చదువుతున్నారు. ఇక చూడండి, ఇప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఇప్పుడైనా సరే చేంజ్ చేసుకోండి. ఇలా అయితే చదవండి. జనరల్ అవేర్నెస్ అంటేనే ఫస్ట్ మనకు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ అడుగుతారు, ఎస్పెషల్లీ 6 months బిఫోర్ ఆఫ్ ఎగ్జామ్. ఆ మంత్ ఎగ్జామ్ అంటే ఆ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. నెక్స్ట్, ఎస్పెషల్లీ ఎక్కువగా కల్చరు, ఎకానమీ, స్పోర్ట్స్, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇక చూడండి, హిస్టరీకి వచ్చారు అంటే మనకు ఎక్కువగా ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్, కాయిన్స్, టెంపుల్స్, న్యూ కన్స్ట్రక్షన్స్, అంటే దాని పక్కన ఉండే రివర్స్, దాని యొక్క నేము, లొకేషన్, ఇప్పుడు ఏ స్టేట్లో ఉంది, అంటే దాన్ని ఏమంటారు, రోమ్ అంటే అది చనిపోయింటారు కదా, అది ఎక్కడ ఉంది, అంటే పాపులర్ వాళ్ళది, మొఘల్స్ ఇలాంటి గుప్తాస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. మళ్ళీ ఇన్స్క్రిప్షన్స్ కూడా అడుగుతారు. అండ్ ఫస్ట్ ఎవరైతే పుట్టుంటారో, అంటే ఇప్పుడు అక్బర్ అంటాము కదా, బాబర్ అంటాము, అంటే ఫస్ట్ ఎవరు, ఇప్పుడు మొఘల్కి ఫస్ట్ ఎవరు, అట్లా గుప్తా ఎంపైర్కి ఫస్ట్ ఎవరు పర్సన్ అనేసి అని కూడా అడుగుతారు. ఇక చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్లో మనకు మౌర్యన్స్, మొఘల్స్, గుప్తా, బుద్ధిజం, జైనిజం గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. మొఘల్స్లో బ్యాటిల్స్, అక్బరు, షాజహాన్, జహాంగీర్, ఔరంగజేబ్. ఇక చూడండి, మోడర్న్ హిస్టరీలో ఎక్కువగా ఫ్రీడమ్ మూవ్మెంట్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, యాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషన్, రివోల్ట్ ఆఫ్ 1857. జాగ్రఫీలో తీసుకుంటే
ఎక్కువగా రివర్స్, ట్రైబ్యూటరీస్, అగ్రికల్చర్ అండ్ సాయిల్, మౌంటైన్స్, క్లైమేట్, లేక్స్, ఫాల్స్ స్ట్రీట్ నేమ్స్. ఇండియన్ పాలిటీలో తీసుకుంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, షెడ్యూల్స్, విట్స్, మున్సిపల్ అండ్ పంచాయత్ ఉంది కదా, వాటి రిలేటెడ్ క్వశ్చన్స్, అమైన్మెంట్స్, పార్ట్స్. మీరు ఎలా చదువుతారంటే ఒక ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకున్నారంటే అది ఏ పార్ట్లో ఉంది, ఏ అమైన్మెంట్లో ఉంది, ఇలా ప్యారల్గా చదువుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సైన్స్. సైన్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎస్పెషల్లీ 12th ఎన్సీఆర్టీ మీద ఫోకస్ చేయండి. రూల్స్ కూడా బెస్ట్. నెక్స్ట్ న్యూటన్ లా గురించి ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నారు. ఇంగ్లీష్కి వచ్చారంటే ఎస్పెషల్లీ వొకాబులరీ, గ్రామరు, టెన్సెస్, ఆర్టికల్, డైలీ రీడింగ్ హ్యాబిట్ అంటే చాలు. నెక్స్ట్ డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, ఇడియమ్స్, ఫ్రేసెస్. మ్యాథ్స్ తీసుకుంటే ఫస్ట్ మీరు అప్ టు 20 టేబుల్స్, స్క్వేర్స్ 50, క్యూబ్స్ 30, అడిషన్, సబ్ట్రాక్షన్, హై వెయిటేజ్ టాపిక్స్ వచ్చి ఇవి నంబర్ సిస్టమ్, ప్రాఫిట్ లాస్, టైం వర్క్, పర్సంటేజ్, మెన్సురేషన్, జామెట్రీ. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చి మనకు సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్, మీన్, మోడ్, మీడియన్, యావరేజ్, పైప్స్ అండ్ సిట్రన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. రీజనింగ్ ఎక్కువగా మీరు వీక్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఈ ఛానల్ అని మీకు నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.